జనరేట్ అవుతుంది. ఎన్ని గంటలు అవుతుంది ఇవన్నీ కూడా డిశ్చార్జ్ చేయడానికని ఒక క్యాలిక్యులేషన్స్ అంతా చేస్తున్నాం. ఈ రోజు మనం చూసినప్పుడు ఇది మంచి ఫలితాలు ఇస్తా ఉంది. మాకు ఈ రోజంతా కూడా మీరు చూస్తే 8:30 గంటల నుంచి విజయవాడలో సాయంత్రం 4 గంటలకు, ఇప్పుడు రెయిన్ఫాల్ టీఎంసీ 8:30కు లేటెస్ట్ తీసుకున్నాం. 0.0132 టీఎంసీ నీళ్లు ఇక్కడ జనరేట్ అయింది. ఇవి చూసిన తర్వాత 6 గంటలకు 0.51 టీఎంసీ నీళ్లు ఇంకా ఉన్నాయి ఇక్కడ. అక్కడి నుంచి వచ్చిన నీళ్లు కావచ్చు, ఇక్కడ పడిన వర్షం కావచ్చు, ఇప్పటి వరకు పోయిన నీళ్లు కావచ్చు, అన్ని తీసేస్తే ఇంకా 0.51 ఇప్పుడు టీఎంసీ. ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నామంటే ఇప్పటికి రఫ్గా 1/2 మీటర్ 1 మీటర్ ఇట్లా తగ్గింది, అక్కడుండే పరిస్థితిని బట్టి, స్లోప్ను బట్టి. ఓవరాల్ గా ఈ రోజు ఇంకా 0.51 ఉంది. రాత్రికి రేపు వర్షం పడకపోతే రేపు సాయంత్రానికి చాలా వరకు నీళ్లు వెళ్ళిపోతాయి. మళ్లీ వర్షం పడితే ఆ నీళ్లు కూడా డ్రైన్ చేయాలి. దానికి కూడా ఇది ఉంటుంది. దీనికి కూడా ఎక్కడికక్కడ ఆల్ డ్రైన్స్ లో ఉండే వాటర్ అంతా పుష్ చేయడానికి ఎక్కడికక్కడ మెకానిజం ఎస్టాబ్లిష్ చేశాం. లాంగ్ ఆర్మ్స్ ఉండే ప్రొక్లైన్స్ కూడా తెప్పించాం. కొంత లోపల ఎక్కడన్నా చెత్త చెదారం ఉంటే అవన్నీ క్లీన్ చేపించడిగా చేశాం. ఇప్పుడు ఇంకొక పక్కన మనకు వచ్చినటువంటి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మనం దగ్గర ఒక 6,000, 7,000, 8,000 క్యూసెక్స్ లేకుంటే కంటిన్యూ చేస్తున్నాం పని. ఇంకా బండ్ పెంచి 10,000-15,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ కృష్ణా రివర్కు పోవడానికి అది ఇంకా పని కొనసాగిస్తున్నాం. కానీ రేపు దగ్గర డిఫరెంట్ టైమ్స్ లో ఫస్ట్ 12 గంటలు సెప్టెంబర్ 8వ తారీఖున ఈ రోజు నుంచి రేపు ఈవినింగ్ వరకు మనం చూస్తే ఫస్ట్ 12 గంటల్లో 0.68 టీఎంసీ వస్తుంది. సెకండ్ 12 గంటల్లో 0.46 వస్తుంది. నెక్స్ట్ 12 గంటల్లో 0.05 వస్తుంది. నెక్స్ట్ 12 గంటల్లో 0.021 వస్తుంది. ఆ వాటర్ వస్తే ఎంత వస్తుంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేసి మళ్లీ ఎక్కడ కూడా ఈ కాలువలు పొంగకుండా ఏం చేయాలనో ప్లానింగ్ చేసుకుంటున్నాం. ఇప్పటి నుంచి దాన్ని కూడా ఫుల్ గా శ్రద్ధ పెట్టి అదే టౌన్కు వస్తే రేపు 0.03 ఇప్పటి నుంచి 12 గంటల్లో వస్తుంది. 24 గంటల్లో 0.02 వస్తుంది. 36 గంటల్లో 0.002 వస్తుంది. కాబట్టి సేఫ్. ఇక్కడి నుంచి నీళ్లన్నీ పంపించగలుగుతాం. కానీ అక్కడ బుడమేరు ఏదైనా ప్రాబ్లం ఇస్తే మళ్ళా సమస్య వస్తుంది. ఎందుకు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామో ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, మీ మీడియాకు కూడా అర్థం కావాలి. టెక్నాలజీని పూర్తిగా వాడుతున్నాం. ఆల్మోస్ట్ ఆల్ టెక్నాలజికల్ ఏవైతే ఉన్నాయి డ్రోన్స్ గాని, ఫోన్స్ గాని, సీసీటీవీ కెమెరాస్ గాని ఇవి కూడా ఫుల్ గా వాడుతున్నాం. మా వాళ్ళు ఫిజికల్ గా ఎవ్రీవేర్ ఉంటున్నారు. వాళ్ళకు కావలసిన అవసరాలని తీరుస్తున్నాం. రేపటి నుంచి ఎన్యూమరేషన్ కూడా ఇప్పటికే 80 మండలాల్లో 80 సచివాలయాల్లో 100% పూర్తి అయిపోయింది. రేషన్ ఇచ్చేసాం. ఆ ఊరంతా కూడా డ్రై ఫుడ్ ఇచ్చేసాం. తర్వాత క్లీనింగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. నవ్ మా ఉద్దేశం ఎన్యూమరేషన్కి వెళ్తున్నాం. అయితే ఎన్యూమరేషన్కి వెళ్లే మునుపు ఇంకొక మేజర్ వర్క్ మాకు అనిపించేది ఏంటంటే స్కూటర్లు గాని, మోటార్ బైక్స్ గాని, ఆటోలు గాని, కార్లు గాని ఇన్సూరెన్స్ చేసినట్టు కొంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించడం, ఇన్సూరెన్స్ కానట్టే కూడా చెడిపోవడం. ఇప్పుడు ఇవన్నీ రిపేర్ చేయించడం ఒక పెద్ద ఎక్సర్సైజ్. ఇది కాకుండా మొత్తం చాలా మందికి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి ఇండ్లలో. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఒక టెలివిజన్, ఒక రెఫ్రిజిరేటర్, ఒక వాషింగ్ మెషిన్, ఎయిర్ కండిషనర్, ల్యాప్టాప్, డెస్క్టాప్, మైక్రోవేవ్ ఓవెన్, మిక్సీ, గ్రైండర్, కుక్కర్, గ్యాస్ స్టవ్
వాటర్ ప్యూరిఫైయర్, చిన్ని, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా రిపేర్లు చేయించాలి. ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ అన్ని ఆ కన్సర్న్ మ్యానుఫ్యాక్చరే చేయగలుగుతాడు. వాళ్ళ ప్రిస్క్రైబ్డ్ మెయింటెనెన్స్ ఇంజనీర్లే ఉంటారు, ఆ వర్కర్స్ ఉంటారు. వాళ్ళందరితో మాట్లాడుతున్నాం. ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఈరోజు చాలా కార్యక్రమాలు. ఈరోజు మీరు చూస్తే ఒక ఎలక్ట్రికల్ ఉన్నాయి, కొన్ని సాచెట్స్ ఇలాంటివన్నీ ఇదే అయిపోవడం, ఎలక్ట్రీషియన్ కావాలి, ఫీజులు పోవడం, అన్ని ప్లంబర్స్, ఇంకొక పక్క పెయింటర్స్, కార్పెంటర్స్, ఇలాంటి చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ అర్బన్ కంపెనీని పెట్టాం, అర్బన్ కంపెనీలో యాడ్ చేశాం. మేము వీళ్ళందరినీ అవైలబిలిటీలో పెట్టాం. గ్యాస్ ఉంది, గ్యాస్ కంపెనీసే చేయగలుగుతాయి. మళ్ళా ఆ గ్యాస్ కంపెనీకి సంబంధించిన మెయింటెనెన్స్ చేసే వాళ్ళందరినీ మెకానిక్స్ ని పంపించాలి. ఆ స్పేర్ పార్ట్స్ కూడా వాళ్లే ఇవ్వాలి. ఎలక్ట్రానిక్స్ గాని స్టవ్లకు గాని ఆ గ్యాస్ కంపెనీసే పెట్టాల్సిన అవసరం వస్తుంది. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నిటికీ రేపు ఫుల్ స్వింగ్ లో మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చెప్పాను. కొన్ని వాళ్లకు ఎక్కడైతే ఆ కంపెనీ ఆథరైజ్డ్ డీలరే ఉంటాడు, ఆథరైజ్డ్ మెకానిక్ దగ్గర పోతేనే క్లెయిమ్స్ వస్తాయి. కొన్ని వీళ్లకు నమ్మకం ఉండే వ్యక్తులున్నారు. వాళ్లకు నమ్మకం ఉండే వ్యక్తిని ఇస్తే వాళ్ళు గ్యారంటీ ఇస్తారు. గవర్నమెంట్ ఏ విధంగా వాళ్ళకు సబ్సిడీ పే చేయాలో కూడా ఆలోచిస్తున్నాను. అవసరమైతే తక్కువ ఖర్చుతో వాళ్ళకి ఇవన్నీ రిపేర్లు చేయించాలని మా ఉద్దేశం. మోర్ ఆర్గనైజ్డ్ సెక్టర్ లో దీనికి కూడా శ్రీకారం చుట్టాం. రేపటికంతా క్లారిటీ వస్తుంది. ఒక పాంప్లెట్ వేస్తున్నాం, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, ప్రజా చైతన్యం తీసుకొస్తాం. ప్రతి ఒక్కరికి ఇవన్నీ పంపించి అవసరమైతే అది గాని వర్కౌట్ అవుతుందనుకుంటే ప్రభుత్వమే ఖర్చు పెట్టి చేస్తే ఎట్లుంటుంది. కొంతమంది ముందుకు వస్తున్నారు, వాళ్ళ యొక్క సిఎస్ఆర్ కూడా పెట్టి చేస్తామని. అలాంటి వాళ్ళ దగ్గర పెట్టించి ఎవరైతే పెట్టలేమంటారో అక్కడ గవర్నమెంటే పెట్టి ఎలక్ట్రానిక్ ఇవి గాని, అదే మరి గ్యాస్ స్టవ్ అయితే వాళ్లే చేస్తా ఉంటారు, అవి చేయించడం. మోటార్ వెహికల్ కి ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళ దగ్గర చేయించడం, ఇన్సూరెన్స్ లేనిది ఇక్కడ మనమే చేయించడం. మరీ ఎక్కువైతే ఏ విధంగా హ్యాండిల్ చేయాలో చేయడం. ఓవరాల్ గా ఒక పర్సెప్షన్ పెట్టుకుని పనిచేస్తున్నాం. రేపటికి నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి అన్యాయం జరగకుండా కష్టకాలంలో ఉండే ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి. ఆర్గనైజ్ సెక్టర్ లో చేస్తే ఇంకా ఈజీ అవుతుంది. కానీ వాళ్ళ ఛాయిస్ వచ్చిన ఇంజనీర్ని పెట్టుకుంటాడు, వాళ్ళకు కావలసిన మెకానిక్ ని పెట్టుకుంటారు. ప్రభుత్వం కోఆర్డినేట్ చేస్తాం. వాళ్ళకి హెల్పింగ్ హ్యాండ్ కింద దానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం సబ్సిడీతో గాని ఫుల్ గా గాని బేర్ చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా ఆర్థిక సహాయం చేయాలనో బేరీ చేసుకుని ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళు సర్వస్వాన్ని పోగొట్టుకున్నారు. ఇవి కొన్ని వస్తువులే. బట్టలు పోయినాయి, పుస్తకాలు పోయినాయి, ఫర్నిచర్ పోయింది, సర్వస్వాన్ని కోల్పోయారు. వాళ్ళకి ఏం చేయాలి? కొంతమంది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నారు. వాళ్ళు ఇన్ని రోజులు పని లేదు, జక్కంపూడి ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న సెకండ్ ఫ్లోర్ లో ఉన్న పూర్ పీపుల్ కి ఏమి పని లేదు. వాళ్ళని ఏం చేయాలి? మూడోది బిజినెస్ ఉన్నాయి, చిన్న చిన్న వ్యాపారాలు, చిరు వ్యాపారాలు ఉన్నాయి, తోపుడు బండ్లున్నాయి, చిన్న చిన్న షాపులున్నాయి, కిరాణా కొట్లున్నాయి. వీళ్లు కాకుండా ఒక 50 లక్షలు, ₹1 కోటి పెట్టిన షాపులున్నాయి. వేరియస్ కైండ్స్ ఆఫ్ ఇది ఉన్నాయి. 5 కోట్లు 10 కోట్లు కూడా ఖర్చు పెట్టారు. ఇవన్నీ ఏ విధంగా సెటిల్ చేయాలని ఒక అసెస్మెంట్ చేసుకుంటాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సపోర్ట్ తీసుకుంటాం. ఇవన్నీ తీసుకుని దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం కోసం ముందుకు పోతున్నాం. ప్రజల్లో ఒక విశ్వాసం ఉంది, ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం మేము కూడా అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు నేను చూస్తే ఫుడ్ సర్వేస్ మేము ఎప్పటికప్పుడు సర్వేస్ కూడా చేస్తున్నాం. ఫుడ్ అవైలబిలిటీ 82, 81,
65, 67 ఆ ప్రాంతంలో వచ్చాం. డిఫరెంట్ సర్వేల్లో చూస్తే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ 71, 93 వచ్చాం. అంటే మోర్ ఆర్ లెస్ క్వాలిటీ. ఈవెన్ దెన్ దెర్ ఆర్ సమ్ కంప్లైంట్స్. లేటుగా వచ్చింది, ఫుడ్ బాగాలేదు అని కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. అక్కడ బిస్కెట్స్ ఏ విధంగా ఇవ్వాలని ఇస్తున్నాం. ఇంకొక పక్కన శానిటేషన్ 76 నుంచి 80 దాకా వచ్చింది. బై అండ్ లార్జ్ పీపుల్ ఆర్ కన్విన్స్డ్. మళ్ళా మాకు ఇంకొక ఛాలెంజ్ ఉంది. 5 సంవత్సరాలుగా ఏ డ్రైన్ కూడా క్లీన్ చేయాల. స్టామ్ వాటర్ డ్రైన్స్ నాశనం చేశారు. మామూలుగా ఈ ఇంట్లో నుంచి వచ్చే వేస్ట్ వాటర్ డ్రైన్స్ అన్ని కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. ఫుల్గా నిండిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా రేపటి నుంచి క్లీన్ చేయించాలి. అవన్నీ కూడా ఏ విధంగా తీయాల్సిన అవసరం. తీయకపోతే మళ్ళా ఏ వర్షం పడినా ఇదే పరిస్థితి వస్తుంది. ఎలక్ట్రిసిటీ సప్లై అయితే 88, 87, 85 ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ అవుతా ఉంది. వాటర్ సప్లై కూడా 82% వాటర్ సప్లై బాగుందని అందరూ అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ కూడా 88% ఆఫీసర్స్ బ్రహ్మాండంగా పనిచేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. దట్ ఈస్ ఎ గుడ్ సైన్. సరే, ఇంకా నేను గాని మంత్రులు గాని ఇంకా బాగా పనిచేస్తున్నా అంటున్నారు. ఓవరాల్ గా అయితే ఆఫీసర్స్ కూడా మంచి రేటింగ్ వచ్చింది. ఇంకొక పక్క వాటర్ స్టాగ్నేషన్ అసెస్మెంట్ చూస్తే ఇప్పుడు నేను చెప్పాను. వాటర్ స్టాగ్నేషన్ నాట్ ప్రజెంట్ 115 వచ్చాయి. 115లో స్టాగ్నేషన్ లేదు. సాయంత్రానికి క్లియర్ అయిపోయినాయి మా సచివాలయాలు. నెంబర్ ఆఫ్ వాట్స్ పార్షియల్ గా స్టాగ్నేషన్ ఉండేది 5 ఉన్నాయి. ఇంకొక పక్క 18, 5 ఫుల్ గా ఉన్నాయి. ఒక 18 దాకా పార్షియల్ గా ఉన్నాయి. అంటే మొత్తం వాటర్ అంతా కూడా రిసీడ్ అవుతా ఉంది. నిన్న 4-5 మీటర్ల అడుగులు ఉండేది. ఈ రోజు 1.5 to 2 feet కు వచ్చింది. చాలా వరకు శుభ పరిణామం.